హాయ్ అందరికీ. కార్తీక పౌర్ణమికి మా ఊర్లో ఇలా వేణుగోపాల స్వామికి కళ్యాణం అయితే జరిపిస్తారు. చాలా గ్రాండ్గా చేస్తారు. ప్రతిసారి రథోత్సవం కూడా జరుగుతుంది, జాతర ఉంటుంది. ఇంకా ఈ జాతర లాగైతే నేను మీకు చూపించాలనుకుంటున్నాను. షాపింగ్కి అయితే బెస్ట్ అని చెప్పవచ్చు. లేడీస్కి బాగా యూజ్ అవుతుంది జాతరలో ఐటమ్స్. ఇలా మండపం గ్రాండ్గా రెడీ చేసి వేణుగోపాల స్వామికి కళ్యాణం జరిపించారు. నైటు ఈ పెద్ద రథంలో వేణుగోపాల స్వామిని పెట్టి 12 తర్వాత ఊరేగిస్తారు. 12 గంటల వరకు భక్తులకైతే అవకాశం ఇస్తారు దేవుణ్ణి దర్శనం చేసుకోవడానికి. చూసారుగా అందరూ ఎక్కి దర్శనం చేసుకుంటున్నారు రథం దగ్గర. ఈలోపు మేమైతే దర్శనం చేసుకొని జాతర చూడ్డానికైతే వెళ్ళాము 12 వరకు. ఎప్పుడు స్మోక్ బిస్కెట్స్ అయితే రాలేదు జాతరలో, ఈసారి కొత్తగా వచ్చాయి. మా పిల్లలు ట్రై చేశారు మమ్మీ తింటామని చెప్పి. తర్వాత మా పాప అయితే ఇలా కార్లు ఎక్కేసింది. ఆట బొమ్మలు చాలా వచ్చాయి ఈసారి. చూసారు కదా, కార్ని తిప్పుతున్నారు. ఇదైతే 50 రూపీస్ తీసుకున్నారు. అన్నీ 50 to 100 ఉన్నాయి. 100 లాస్ట్ గేమ్స్కి అయితే. పిల్లలకైతే చాలా వెరైటీస్ వచ్చాయి. ఇదొకటి జంపింగ్ది కూడా వచ్చింది. మా బాబు ఎక్కి జంప్ చేస్తున్నాడు. ఈ స్లైడింగ్ ఇవి 2 వచ్చినాయి. అది పక్కన జైంట్ వీలు. ఇది వాటర్ బోటింగ్. చాలామంది పిల్లలు ఎక్కి బోటింగ్ చేశారు. ఈ జాయింట్ వీల్ అయితే చూడగానే ఎక్కేసాము. ఫస్ట్ టైం చాలా భయమేసింది. పైకి వెళ్ళేటప్పుడు ఏమనిపించలే కానీ కిందికి దిగేటప్పుడు మాత్రం చాలా భయమేసింది. కింద పడిపోయినట్టు అనిపించింది. మీరు ఎక్కారా జాయింట్ వీల్? ఎక్కితే కామెంట్ చేయండి. ఇక షాపింగ్ విషయానికి వస్తే ఫస్ట్ ఈ బుట్టలు చూసాము. చాలా బాగున్నాయి కానీ రేటు బాగా చెప్పారు. ఈ పీకాక్ది అయితే నాకు బాగా నచ్చింది. ఇవి గాజులు ఏవైనా 50 రూపీస్ అన్నారు. అన్నీ ఫిక్స్డ్ రేట్స్. షాపింగ్ మాల్లో లాగా ఫిక్స్డ్ రేట్స్ అయితే పెట్టారు. ఏది అడిగినా ఫిక్స్డ్ అంటున్నారు, బార్గెనింగ్ అయితే లేదు. ఈ దండలన్నీ 100. వడ్డానాలు అయితే పెద్దవాళ్ళవి 200 చెప్తున్నారు. రూపాయి కూడా తగ్గేదే లేదంటున్నారు. చిన్నపిల్లలు అయితే 100కే ఇస్తున్నారు. షాప్లలో అయితే బాగా రేట్స్ ఉంటాయండి ఇట్లాంటివి. ఈ నల్లపూసలు 150కి ఇచ్చారు. క్రిస్టల్స్ ఇవన్నీ 150 అంట. చాలా మోడల్స్ వచ్చాయి. అసలు ఏది తీసుకోవాలో అర్థం కాలేదు. ఈ గాజులన్నీ 100 రూపీసేనండి, ఫిక్స్డ్ రేట్స్. ఇక ఇయర్ రింగ్స్ ఇవన్నీ 50 రూపీస్ అండి. మొత్తం ఏది తీసుకున్నా 50. ఇవి ఫిక్స్డ్, అడగడానికి లేదంట ఇంకా. ఇక్కడ ఇవన్నీ అయితే 50 రూపీస్. మళ్ళీ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి. షాపులలో అయితే బాగానే చెప్తారు రేటు. లైట్ వెయిట్ జ్యువెలరీ అండి ఇవన్నీ 50 రూపీస్. ఇవన్నీ పెద్ద జుమ్కాలు అయితే 100 రూపీస్. ఇవి సిల్వర్ జ్యువెలరీ 150కి. ఏది తీసుకున్న 150. షాపులలో అయితే ఈ దండలకి చాలా రేట్స్ ఉన్నాయి కదండి, ఆన్లైన్లో కూడా. ఇలా ఏదైనా ఊర్లో జాతరలు ఉంటే చాలా తక్కువకు వస్తాయి అన్నీ. ఈ గాజులు ఏది కొన్నా 100 రూపీస్ అండి. ఇవి లైట్ వెయిట్ గాజులు చాలా బాగున్నాయి. డ్రెస్ల పైకి అయితే సూపర్గా ఉంటాయి, పార్టీ వేర్ లాగా. ఒక్కొక్కటి వేసుకునే వాళ్ళకి చాలా బాగుంటాయి ఇవి. ఇవన్నీ లైట్ వెయిట్.
ఈ వాచ్లు అంతేనండి, ఇవి ఫిక్స్డ్ రేట్సే 150కి, ఏది తీసుకున్నా 150 అంటున్నారు. చూసారు కదా, చాలా మోడల్స్ ఉన్నాయి అసలు. ఇది రింగ్స్ గేము. ఇది చూసి మా పిల్లలు వేస్తాం అన్నారు. 10కి 4 ఇచ్చాడు. మొత్తం పడాలంట, కొంచెం అటు ఇటు అయినా ఇవ్వట్లేదు ఆయన. చాలామంది వేస్తున్నారు, పడని వాళ్ళది వేస్ట్ అయిపోతున్నాయి డబ్బులు. అసలు ఎవ్వరికి పడట్లేదు. ఇది అయిపోయాక పక్కనే పానీపూరి బండి కనిపించింది. పానీపూరి కనిపించాక ఆగడం కష్టం కదా, వెళ్ళి తినేసాం. పానీపూరి బండి కనిపిస్తే ఎవరైనా వెళ్ళి భయ్యా తోడా ప్యాజ్ డాలో అనాల్సిందే. ఇక బొమ్మలు, మా బాబు వెళ్ళి ఒక గన్ అయితే చూశాడు. వాళ్ళు చాలా రేట్ చెప్తున్నారా, పక్క షాప్లో చూద్దామంటే, మమ్మీ ఏ షాప్లో లేదు ఇక్కడే ఉంది అంటే ఆ షాప్ వాళ్ళు నవ్వేశారు. పిల్లలు ఇంతేనండి, ఎక్కడైనా చూద్దామని అంటే వాళ్ళు అనుకుంది చెప్పేస్తారు, వాళ్ళకి కావాల్సింది ఇప్పించుకుంటారు. వరుసగా ఇవన్నీ బొమ్మల షాపులే, ఒక్కో షాప్ దగ్గర ఒక్కో రేటు. 60 రూపీస్కి కొన్ని ఉన్నాయి, 50 రూపీస్కి కొన్ని ఉన్నాయి. షాప్లలో అయితే ఇవి చాలా ఎక్కువ రేట్స్ ఉంటాయి. నేను ఇవన్నీ తిరిగి వచ్చేసరికి రథం స్టార్ట్ చేశారు తిప్పడము. ఇలా డ్యాన్సులు చేస్తూ లైట్స్తో డెకరేషన్ చేసి చాలా బాగా గ్రాండ్గా ఊరేగించారు రథము. మీ ఊర్లో ఇలా రథోత్సవం ఎప్పుడు జరుగుతుంది? మా ఊర్లో అయితే కార్తీక పౌర్ణమికి జరుగుతుంది. ఇలా చాలా మంచిగా చేస్తారు. మేమైతే చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన రోజులు గుర్తొస్తాయి అసలు. చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.